భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు యశస్వి జైస్వాల్ సూపర్ హీరో అవతారం ఎత్తాడు, గొప్పగా రాణించాడు. ఇక రెండవ రోజు విషయానికి వస్తే ఆ స్థానాన్ని బూమ్రా ఆక్రమించాడు. అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఏకంగా 45 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు తీశాడు బూమ్రా. ఇండియన్ పిచ్పై స్పిన్ ట్రాక్లో అరుదుగా చేసే ఫేస్ బౌలింగ్ చేశాడు బూమ్రా. రివర్స్ స్వింగ్ని రాబట్టాడు, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని పడగొట్టాడు. బుమ్రా 6 వికెట్లు తీస్తే కుల్దీప్ 3 వికెట్లు తీశాడు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. ఓవరాల్గా భారత్కు 143 పరుగుల భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ భారీ స్కోరు చేస్తుందని అందరూ ఊహించారు. కానీ బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ 253 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ ఇప్పటికి 28 పరుగులు చేసి వికెట్ కోల్పోకుండా క్రీజులో బలంగా ఉంది. ఇక డే 3 మొత్తం కూడా భారత్ కానీ బ్యాటింగ్ చేయగలిగితే, నిలబడి బ్యాటింగ్ చేయగలిగితే భారత పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించినట్లే. భారత్ ఈ మ్యాచ్లో తప్పక గెలిచినట్లే. ఇలా జరగాలంటే డే 3లో మన బ్యాట్స్మెన్స్ ఎంతవరకు క్రీజులో నిలబడతాడు అన్నది ముఖ్యమైన విషయం. పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొంటున్న శుభ్మాన్ గిల్ ఎట్టకేలకు శతకంతో సమాధానం చెప్పాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో 132 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. భారత జట్టు ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించాడు. అతడి కెరీర్లో ఇది 3వ శతకం. 12 ఇన్నింగ్స్ల తర్వాత 3 అంకెల స్కోరు నమోదు చేశాడు. గతేడాది మార్చిలో అసిస్తో 4వ టెస్టులో చివరిసారిగా అతను శతకం చేశాడు. ఈ శతకం అతనికి ఎంతమందికి ఉపయోగపడుతుంది అన్నది మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఈ శతకం, ఈ సెంచరీ అతనికి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఇచ్చి తీరుతుంది. డే 3 మొదలయ్యేటప్పటికి భారత్ చాలా మంచి పొజిషన్లో ఉంది, 28/0. ఇక డే 3 మొదలైన కొద్దిసేపటికే ఆండర్సన్ తన అద్భుతమైన బంతులతో భారత్ని ఇబ్బంది పెట్టాడు. 2 కీలక వికెట్లు తీశాడు. మరి 31/2 పొజిషన్లో భారత్ని నెట్టివేశాడు. ఇక ఆ తర్వాత గిల్ చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. మొదట్లో బాగా ఇబ్బంది పడ్డా ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడు, సెంచరీ పూర్తి చేశాడు. గిల్కి అక్షర్ పటేల్ కూడా కాస్త తోడయ్యాడు, భారత్కి గౌరవప్రదమైన స్కోర్ని అందించారు. ఓవరాల్గా భారత్ ఇంగ్లాండ్ ముందు ఉంచిన టార్గెట్ 399. ఈ నేపథ్యంలో భారత బౌలర్లు గొప్పగా బౌలింగ్ కానీ చేయగలిగితే డే 4లోనే మ్యాచ్ పూర్తవుతుంది, భారత్ గెలిచి తీరుతుంది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న గిల్ ఎట్టకేలకు ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీ చేశాడు. మరి సెంచరీ చేసినప్పటికీ జట్టులో అతని స్థానం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అందుకు కారణం మొదటి ఇన్నింగ్స్ ఫీల్డింగ్లో అతని చేతి వేలికి గాయం కావడం. మరి చేతి వేలికి గాయం కావడం వలన అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది, అతను ఎన్సీఏకి పంపే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీ గాయం కారణంగా అతను మూడో టెస్ట్ మ్యాచ్లో ఉండకపోవడం అనేది కాస్త బాధాకరం. గిల్ విషయంపై సెలక్షన్ కమిటీ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. గిల్ తిరిగి ఈ 10 రోజుల్లో కోలుకొని మూడో టెస్ట్లో ఆడాలని కోరుకుందాం.